మనసు పెట్టుకొని కొద్దిగా టైం ఇచ్చి ఒక 2 months 3 months లేదా 1 month టైం పీరియడ్ ఇచ్చేసేసి దానికి ఒక పర్సన్ పెట్టి ఆ పర్సన్ చార్జ్ చేసుకున్న మా పైన వేయండి. తప్పు చేసామని అనుకోండి, అనుభవించడం తప్పు లేదు. నా ఓన్ ప్లేస్ అయితే నేను ఎంక్వైరీ చేసి ఇది ఉందా కట్టొచ్చా లేదని నేను ఎంక్వైరీ చేసుకుంటా. 6 months ఓన్లీ కన్స్ట్రక్షన్కి అయింది. మా వైఫ్ ప్రెగ్నెంట్ సార్, తను క్యారింగ్లో ఉంది. ఇప్పుడు ఈ టైంలో అసలు కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్ సార్? నోటీసులు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా అనవసరంగా ఏంది సార్ ఇది? ప్రజాపాలన లేకుంటే రాక్షస పాలన? ఇంత అన్యాయంగా ఏంటి సార్? టూ మచ్ ఇది. అసలు నాశనం అయిపోతాడు వాడు. ఉద్యోగాలు లేవు, ఏవీ లేవు, చేసే బిజినెస్లకు అన్నీ. ఇది టైం ఇవ్వండి, 2 నెలలు 3 నెలలు. ఏం పోతుంది? సమాచారం లేదు, ఏం లేదు, వచ్చి మొత్తం ఇది చేసేస్తుండ్రు. తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాలి, ఇట్లా నాశనం చేయడం కాదు. నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్స్ తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు? అవును, రెంట్కున్న వాళ్ళకు టైం ఇయ్యా. రెంట్కున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని? మాకేం తెలుసు? అమాయకుడు నా కొడుకు. మమ్మల్ని ఇంట్లో తగలబెట్టేది ఒక రోజు, ఎప్పటికైనా సచ్చేదే, ఎప్పటికైనా సచ్చేదే. ఒక రోజు ఇంట్లో తగలబెట్టేయండి, నన్ను ఇవన్నీ చేయకండి, ఒక రోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు, ఎప్పటికైనా సచ్చేదే. ఇంకేం చూస్తాము? నా సామాన్ పోయే వరకు నేను, నా కొడుకు ప్రతి కష్టం. నా సామాన్లు పోయినాక గుళ్ళ కొట్టుకొని ఏమైనా చేసుకోండి. సామాన్లు పోతాయి, మా సామాన్లు పోయినాక మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. నా సామాన్లు నాకు కావాలి.